కేసీఆర్, చంద్రబాబు ఇద్దరు పార్లమెంట్ ఎన్నికలకు ప్రిపేర్ అవ్వడం కరెక్ట్. ఎందుకంటే ఇద్దరు తమ కొడుకుల్ని సీఎంలు చేయాలనుకుంటున్నారు. వాళ్ళు సీఎంలు అవ్వాలి అంటే వీళ్ళు పార్టీ కార్యకలాపాలు కొడుకులకు వదిలేశారు అన్నటువంటి సంకేతం జనంలోకి వెళ్ళాలి. వాళ్ళు అప్పుడు పార్లమెంటుకు పోటీ చేస్తే వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళు రాజకీయాలు చేస్తారంటే సొంత అభిమానులకి కూడా నచ్చదు. కాబట్టి వీళ్ళు రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటారు వాళ్ళందరూ. అందుకని ఈ ఇద్దరూ కూడా జాతీయ రాజకీయాలకు పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చేసి అక్కడికి వెళ్ళి ఇక్కడ కార్యకలాపాలని అటు కేటీఆర్కి ఇటు పక్కన లోకేష్కి అప్పగిస్తే బాగుంటుంది. మరి ఏ మేరకు చేస్తారని చూడాలి. ఎందుకంటే మాయావతి కావచ్చు, లేకపోతే అఖిలేష్ కావచ్చు, వాళ్ళు ఓడిపోగానే మాయావతిని రాజ్యసభకి వెళ్ళింది, అఖిలేష్ లోక్సభకి వెళ్ళాడు. అదే సందర్భంలో ఈవెన్ మమతా బెనర్జీ అని ఇంతకుముందు ఓడిపోయినటువంటి సందర్భంలో లోక్సభలో ఉండేది. ములాయం సింగ్, లాలు, నితీష్ కుమారు, శరద్ పవారు అందరూ కూడా దేవగౌడతో సహా అందరూ లోక్సభ రాజ్యసభ ఎక్కడో చోటకి పోయినటువంటి వాళ్ళు. అది చూసుకోవాల్సి ఉంది.